ఫ్రెండ్స్ ఇదిగోండి అల్లం నిల్వ పచ్చడి చేయబోతున్నా. కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి. అల్లం ముక్కలు, చింతపండు, ఎల్లిపాయలు, బెల్లము. మనం కొంచెం ఆయిల్ వేసుకొని అల్లంని వేయించుకోవాలి. మనం ఈ గ్లాస్ తోటి అల్లం ముక్కలు తీసుకున్నాం కదా, ఈ గ్లాస్ అల్లం ముక్కలు దూరగా వేయించుకుందాము. ఇలా దూరగా వేయించి దీన్ని తీసి మనం పక్కన పెట్టుకుందాము. ఈ గ్లాస్ తోటి అల్లం ముక్కలు నిండా తీసుకున్నాం కదా, దీంతో 4 గ్లాసుల వాటర్ వేయాలి. గ్లాసుడు అల్లం ముక్కలు తీసుకున్నాం కదా, దీంతో 4 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. అదే గ్లాస్ తోటి చింతపండు 2 గ్లాసులు తీసుకోవాలి. 4 గ్లాసులు నీళ్ళు పోసాం కదా, 2 గ్లాసుల చింతపండు వేసుకోవాలి. మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు మనం ఉడికించుకుందాం. చింతపండు ఇలా దగ్గరికి వచ్చేసింది కదా, ఇది తీసి మనం చల్లారనిద్దాము. అల్లం ముక్కలను మిక్సీ పట్టుకుందాము. అల్లం ముక్కలు, 4 ఎల్లిపాయలు, చింతపండు గుజ్జులోనే 4 గ్లాసుల బెల్లం కూడా వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టుకుందాము. గ్లాస్ బెల్లం కూడా వేసాను, ఇది మిక్సీ పట్టుకుందాం. అల్లం చింతపండు మిక్సీ పట్టిందంతా పక్కకు ఉంచుకున్నాం కదా, దాంట్లోనే 2 గ్లాస్ వేసాను కదా, 2 గ్లాసుల కారము, సగం అంతా ఉప్పు వేసుకోవాలి. ఇవి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చిటికెడంతా పసుపు కూడా వేసుకోవాలి. మనం అల్లం చట్నీకి అయితే తాలింపు వేసుకుందాము. ఇందులో మనం ఆవాలు, జీలకర్ర, ఇదిగోండి ఆవాలు, జీలకర్ర, అలాగే మినపప్పు, శనగపప్పు కూడా వేసేసుకుందాం. ఇదిగోండి వాటిని కాలినిద్దాము. కొంచెం కాలిన తర్వాత మిరపకాయలు వేసుకుందాం. చూడండి పోపు అయితే కాలినాయి కదా, చూడండి ఎల్లిపాయలు, మిరపకాయలు, కరివేపాకు వేసి దించేద్దాం. ఆఫ్ చేసుకుందాం. మనం పెట్టుకున్నాం కదా, ఈ తాలింపు మొత్తం దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా, అల్లం పచ్చడి రెడీ. ఇదిగోండి సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. దోశకైనా ఇడ్లీకైనా బాగుంటుంది, వడకు కూడా తినొచ్చు.